వెల్కమ్ టు వైఎన్ఆర్ న్యూస్ 24/7. మనం వచ్చేసామండి కర్మంఘట్లో ఉన్న గోపాలస్వామి వారి టెంపుల్. తను మనల్ని ఇన్వైట్ చేయడం జరిగింది. ప్రతి మంగళవారం రోజు నిత్య అన్నదానం సేవ కార్యక్రమాలు మొదలు పెడుతూ ఉంటాడు. తను గోవిందమాలతో 365 రోజులు మాల దీక్షలో ఉంటాడు. ఇంట్లో ఉంటూ ఇరుముడి కూడా ఇంట్లో కట్టుకొని ఇరుముడిని ఇంట్లో పెట్టుకోవచ్చు అనే గొప్ప సిద్ధాంతాన్ని పెట్టుకున్న గోవింద స్వామి వారి దగ్గరికి మనం వచ్చామండి. ఈ రోజు కర్మంఘట్లో ఉన్న టెంపుల్ దగ్గర అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. మనం తనతో మాటలు విని అన్నదాన వేడుకలు ఎలా జరుగుతున్నాయో చూద్దాం రండి. నమస్కారం అండి స్వామీజీ గారు. చెప్పండి సార్, మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఈ అన్నదాన కార్యక్రమాలు చేస్తున్నారు? ఇది ఒక ఆధ్యాత్మిక చింతనమ్మా. వీళ్ళందరూ నా బిడ్డలు, వీళ్ళందరి సహకారంతో ఇది చేస్తున్నాము. ఇది 5వ సంవత్సరం. 5వ సంవత్సరం వెంకటేశ్వర స్వామి పేరు మీద చేస్తాం. గోవిందమాల దీక్ష పీఠం పేరు మీద ఇస్తున్నాము. 360 రోజులు మీరు మాల దీక్షలోనే ఉంటారా? లేదమ్మా, లేదు. మాల దీక్ష అప్పుడే ఎన్ని రోజులు వేసుకుంటారు? 56 రోజులు, 108 రోజులు ఆ సిస్టమ్ బట్టి వేసుకుంటాం. దాని తర్వాత దైనందిక జీవితం ఉంటుంది అమ్మ, భార్య పిల్లలు ఇవన్నీ చూడాలి. దాంతో పాటు ప్రతి మంగళవారం తప్పకుండా ఈ అన్నదానం మాత్రం ఖచ్చితంగా పెట్టుకుంటాం. వీళ్ళందరూ వస్తారు అన్నదానానికి. నమస్కారం అండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? అంటే ఇలా చేయడం వల్ల మీకు ఎలా అనిపిస్తుంది? స్వామితో పాటు దేవుడు దీవెనలతో అన్నదానం అది ప్రతిసారి ఆగకుండా జరుగుతూనే ఉంది. సో కొంతమంది పేదవాళ్ళకి దేవుడు పేరు చెప్పి మనం అన్నదానం పెట్టడం, అది అంటే స్వామితో ఉండడం వల్ల మీకు పొందే ఆనందం ఏంటి? ఓపెన్ గా చెప్పాలంటే ఆయన నాకు తండ్రి లెక్క. నాతో మొత్తం అన్ని నేను నా కష్టం వచ్చినా సుఖం వచ్చినా ఏది వచ్చినా నేను మా గురుస్వామితోనే షేర్ చేసుకుంటాను. ఎనీ టైం. ఓకేనండి. ఈ రోజు గొప్ప అన్నదాన ప్రసాదం జరుగుతుంది. దీని వేడుకల్లో మేము కూడా పాలు పంచుకున్నది మాకు కూడా గొప్ప ఆనందంగా ఉంది. సరే స్వామీజీ, చెప్పండి. ఇంకొక విషయం, ఇవి ఈ రోజున రేపు శివరాత్రి సందర్భంగా మనకి ఉన్న గ్రహాల కలయిక ఒకే కక్షలోకి వచ్చి ఉంటాయి. చాలా గొప్పది. 144 సంవత్సరాలకు ఒకసారి వచ్చే కుంభమేళలో అంత అద్భుతం జరుగుద్ది. మీరు గమనిస్తే రాత్రిపూట దేవతలు వచ్చి అక్కడ స్నానం చేస్తారట. సరే, ఇప్పుడు మేము పోయి అక్కడ స్నానాలు చేసి వచ్చి ఆ ఫలితమే మాకెందుకు? వీటిలంతా అందరు కుంభమేళ వెళ్ళలేరు కాబట్టి వాళ్ళకి కూడా ఆ భాగ్యం కలగాలనే ఉద్దేశంతో అక్కడ నుండి కుంభమేళ నుండి వాటర్ తెప్పించి ఒక 1000 బాక్సులు తయారు చేసి ఒక కుటుంబంలో ఒకరికి అన్నమాట ఒక బకెట్ లో పోసేసుకొని కుటుంబం మొత్తం కూడా స్నానం చేయొచ్చు. అంటే ఎందుకు చేయాలి అని అంటే, మనము మనుషులం, మనకి గ్రహ పీడ దుష్ట మంత్ర తంత్ర ఇవన్నీ కూడా మన మీద పనిచేస్తుంటాయి. అవి మనం ఎట్లాగో ఏం తీసుకోలేం. కానీ ఆ గ్రహశాంతి జరగడానికి ఆ క్షణాలు ఏవైతే ఉన్నాయో, రాత్రి సరిగ్గా శివరాత్రి రాత్రి 12 గంటలకి మీరు జాగారం ఉంటారు కదా, అప్పుడు చక్కగా ఆ వాటర్ని ఒక బకెట్ లో వేసుకొని ఓం నమ శివాయ అని మీరు స్వామిని సరిస్తూ స్నానం చేస్తే సాక్షాత్ కుంభమేళ అంటే ఏంటి? గంగా యమున సరస్వతి సంగమంతో ఏర్పడిన ఆ నీరు చాలా పవిత్రమైంది. మీకోసం కష్టపడి తెప్పించా మీరందరూ కూడా ఆ పుణ్యంలో పాల్గొనాలి అనే ఉద్దేశంతో ఏం లేదమ్మా, వీళ్ళంతా మా పిల్లలు, వీళ్ళకి నేను ఈరోజు అన్నం పెడుతున్నాను అంటే ఏదో నేను చాలా గొప్ప ఉన్నాను కాదమ్మా. నా లుంగి కూడా చీరుకుంటుంది చూడండి. అంటే నా ఉద్దేశం ఏంటంటే, వీళ్ళు ఒక్క పూటైనా వీళ్ళకి అన్నం పెట్టగలరు. అట్లా ఇక సంతకు వస్తారు అందరూ. మా గోవిందుడు అందరు చాలా మంచోళ్ళు. ఇక మా ప్రసన్న మాత ఉంది, నా బిడ్డ, వీళ్ళందరూ కూడా సహకరిస్తారు చక్కగా. ఈ రోజు అద్భుతమైన కార్యక్రమం అంటే, ఆ కుంభమేళ తీసుకొచ్చిన వాటర్ ని అందరికి వెళ్తా ఒక్కొక్కరే తీసుకోండి, 2-3 ఇవ్వం, ఒకరు సరిపోతుంది ఫ్యామిలీకి. అంటే చాలా మందికి రావాలి కదా అనేది ఉద్దేశం. మా ఇంటోడికి, మా పక్కింటోడికి, మా ఎదురింటోడికి మా ఇది అది చేయకండి. మీకు ప్రాప్తం ఉంది. నేను చాలా కష్టపడి తెప్పించిన ఒక చుక్క కూడా చాలా విలువైందమ్మా. త్రివేణి సంగమం వాటర్ అది. సరేనా? అన్నదానం స్టార్ట్ చేద్దాం బిడ్డ. స్టార్ట్ చేయండి సార్, మేము కూడా చూస్తుంటాం.
గోపాలానంద స్వామి వారి కర్మంఘట్లో మనం ఉన్నామండి. ఇందాక మనం చూడడం జరిగింది. ఇప్పుడు వాళ్ళు అన్నదాన ప్రసారంతో పాటు కుంభమేళ నుంచి గంగా నీళ్ళు తెప్పించారు. శివరాత్రి రోజు మధ్యరాత్రి 12 గంటలకి 7 నవగ్రహాలు ఒకే స్థానంలో రావడం జరుగుతుందని, ఆ నీళ్లు మధ్యరాత్రి 12 గంటలకి మగ్గుతో కానీ నీళ్లు పోసుకొని తలస్నానం చేస్తే పుణ్యజన్మ ఫలితాలు మొత్తం పోతాయనేసి ఆయన సిద్ధాంతం. పేదవాళ్ళకి అందుబాటులో లేకుండా వాళ్ళందరూ వెళ్ళలేని పరిస్థితిలో ఉంటారు కనుక కానీ ఆ కుంభమేళ నుంచి గంగాని తిప్పించి గంగా జలాన్ని తెప్పించి రాత్రినక డబ్బాలలో ప్యాకింగ్ చేసి తను ఇక్కడే ప్యాకింగ్ చేసుకోవడం జరిగింది. 1000 మందికి ఆ గంగను నీళ్లను పంచడం జరుగుతుంది. చూద్దాం పదండి. ఎలా అనిపిస్తుందండి? మన గోపాల స్వామి వారు మన కుంభమేళ నుంచి మన కోసం ప్రత్యేకంగా గంగా నీళ్ళు తెప్పించి మనకి ఇస్తున్నారు కదా, మీకు ఎలా అనిపిస్తుంది? అంత దూరం నుండి తీసుకొచ్చాము పట్టుకోండి. స్వామివారికి చాలా కృతజ్ఞతగా మేము కర్మంఘాటు భజనము ఉంటామని అనుకుంటున్నాం. అంటే ఆయనకి అందుబాటులో ఉన్నారు. మన కోసం ఆలోచించిన ఒక గొప్ప వ్యక్తి కదా, గొప్ప వ్యక్తి. మనం వెళ్ళలేకపోయినా అంత డబ్బు ఖర్చు పెట్టుకొని మన పిల్లలను సతీ సమేతంగా వెళ్ళలేము కనుక మనకి అందుబాటులో నీళ్ళు ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని తీసుకున్నందుకు స్వామివారి శివరాత్రి రోజు మధ్యరాత్రి ఈ నక్షత్రాలు 7 గ్రహాలు వచ్చినప్పుడు మాత్రమే ఈ నీళ్ళతో స్నానం చేయాలని చెప్పారు గురుస్వామి గారు. మరి మీరు అదే ఆచరిస్తారా? అటువంటి స్వామి చెప్పిన ఆచారాన్ని మేము పాటిస్తాము. అదే విధంగా మీరు ఎక్కడ ఉంటారండి? మేము ఇక్కడే జ్యోతినగర్ కాలనీలో ఉంటాం. జ్యోతినగర్ కదా. మీ పేరు? సతీష్. సతీష్. భోజనం అయిపోయిందా? అయిపోయింది. ఓకే. కర్మఘట్ట ఎలా అనిపిస్తుంది? ఎప్పటి నుంచి ఇక్కడికి వచ్చి అన్నదానం తింటున్నారు? చాలా రోజుల నుంచి అనిపిస్తున్నారు. గోపాలానంద స్వామి వారు మన కోసం ఇవన్నీ చేస్తున్నారు కదా, మీకు ఎలా అనిపిస్తుంది? నాకు బాగా అనిపిస్తుంది. అవునా? అంటే తన ఆశయం గొప్పది కదా. అదే మంచిగా ఉంది మేడం. కానీ మనకు ఇప్పుడు తింటే మాకు మంచి జరుగుతుంది. అంటే ఇక్కడికి వచ్చి తినడం వల్ల మీకు మంచి జరుగుతుంది అంటారు. ఓకే. అంతే మేడం, మంచిగానే ఉంది. ఎప్పుడు నేను డ్యూటీ చేసుకొని ఇక్కడ తినేసిపోతాను మేడం. ప్రతి మంగళవారం వచ్చి. మంగళవారం వస్తాను. ఓకే. చూసారు, భోజనం చేయడం వల్ల చాలా మంచి జరుగుతుందని తను గొప్పగా ఫీల్ అవుతూ చెప్తుందండి. ఓకే అండి, మన దగ్గర ఇంకో పర్సన్ ఉన్నాడు. మీ పేరండి? సైదుల్ అండి. ఎక్కడి నుంచి వచ్చారండి? నల్గొండ. అంటే ఇక్కడ రావడం మొదటిసారా మీరు? మార్కెటింగ్ చేస్తారు. ప్రతి మంగళవారం వచ్చి ఇక్కడ భోజనం చేస్తుంటారా? అప్పుడప్పుడు రావడం జరుగుతుంది. ఇక్కడికి వచ్చి భోజనం చేయడం వల్ల మీకు ఎలా అనిపిస్తుంది అండి? తను ఆశయం లాంటిది ఇక్కడ అప్పుడప్పుడు చూస్తుంటాం. ప్రతి మంగళవారం ఇక్కడ అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. కానీ ఈరోజు స్పెషల్ గా నేను నిన్న చూసింది ఏంటంటే రాయగ నుంచి వాటర్ ఇస్తారని చూసినాం అక్కడ. అంటే గంగా జలం నుంచి తెప్పించి అంత దూరం వెళ్ళి కుంభమేళం వెళ్ళలేని వాళ్ళకి ఇదొకటి ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. ఓకేనండి, థ్యాంక్స్ అండి. గోపాల స్వామి వారు మనకి అందుబాటులోకి అక్కడ కుంభమేళ నుంచి గంగనే తెప్పించి మనకి ఇస్తున్నారండి. ఎలా అనిపిస్తుంది మీకు? అంటే మేము అక్కడికి వెళ్ళలేకపోయినా కానీ మాకు వాటర్ వచ్చినందుకు మేము చేసుకున్న పుణ్యం అనుకుంటాను. శివరాత్రి రోజు మధ్యరాత్రి 12 గంటలకి గంగా నీళ్ళతో స్నానం చేయాలనేది చెప్తున్నారు గురువు గారు. మరి మధ్యరాత్రి మీరు చేస్తారా? చేస్తారు, కంపల్సరీ చేస్తారు. ఆ రోజు మన 7 నవగ్రహాలు ఒకటే పీఠ మీదకి రావడం జరుగుతుంది అనేసి ఆ కుంభమేళ నుంచి మనం తెప్పించి ఆయన కష్టపడి ఆ పవిత్ర జలాన్ని మనకి ఇస్తున్నారు. అంటే ఆయనకు వచ్చిన తాకి అసలు ప్లస్ ఆయనకు ఎప్పుడు దేవుళ్ళ ఆశీస్సులు ఎప్పుడు ఉన్నారని కోరుకుంటున్నాం. ప్లస్ ఈ వాటర్ ఇచ్చినందుకు ఆయనకు థ్యాంక్ చెప్పుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి. నమస్కారం అండి. మీ పేరు? నా పేరు బాలాజీ. ఎలా అనిపిస్తుంది అండి? చాలా హ్యాపీగా ఉంది మేడం. మేము కుంభమేళ పోవాలని అనుకున్నాం కానీ కుదరలేదు. అనుకోకుండా వాటర్ ఇక్కడ దొరికాయి. నాకు చాలా హ్యాపీగా ఉంది. అంటే తన గొప్ప ఆశయం వైపు మనం దూసుకెళ్తున్నాం. అవునవును మేడం. అంటే పవిత్ర జలాన్ని మనకి ఇవ్వడం జరుగుతుంది. అవును, రేపు శివరాత్రి. ఈ రోజు ముందు రోజు మనకు తీసుకోవడం చాలా ఆనందంగా ఉంది. మేము రేపు దీన్ని పూజా గదిలో పెట్టి పవిత్రంగా భావించి రేపు దీన్ని ఓకేనండి. అండి, ఇక్కడికి మీకు అందుబాటులోకి గురుస్వామి తీసుకొచ్చారు కదా, మీకు ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉంది. మైక్ దగ్గర చాలా హ్యాపీగా ఉంది. మాకు ఎన్ని సంవత్సరాలు స్వామి సన్నిధానంలో ఉంటున్నారు? 5 years నుంచి అవుతుంది. మేము ప్రతి మంగళవారం ప్రతి మంగళవారం వచ్చి ఇక్కడ భోజనం చేసి వెళ్తూ ఉంటారు. అంటే మీకు హ్యాపీగా అనిపిస్తుంది? మీ కుటుంబంలో ఎలాంటి లోటు లేకుండా, ఎలాంటి ఆడంబరం లేకుండా హ్యాపీగా ఉన్నారు? హ్యాపీగా ఉన్నాం మేమైతే. చాలా హ్యాపీగా ఉంది. దేవుని సన్నిధానంలో, స్వామి సన్నిధానంలో ఉన్నారు. అంటే సేమ్ వెంకటేశ్వర స్వామి సన్నిధానంలో
ఉన్నట్టు అనిపిస్తుంది మీకు? సేమ్ తిరుపతిలో ఉన్న అన్నదానం చేస్తాం కదా అలాగే అనిపిస్తుంది మాకు కూడా ఇక్కడ చాలా. థ్యాంక్స్ అండి. మీ పేరు? లావణ్య. తీసుకోండి.